సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఇది నిజానికి చెప్పాలంటే కొంచెం కంగారుగా ఉంది, బాధగా ఉంది, ఎలా చెప్పాలో కూడా ఒక అర్థం కాని స్థితిలో ఈ రోజు నీతో ఈ విషయం చెప్తున్నా బిడ్డ. అయితే నువ్వు మాత్రం జాగ్రత్తగా వినాల్సిందే. అది ఎంత కష్టాన్ని కలిగించేదైనా, ఎంత బాధని కలిగించేదైనా, ఎంత కన్నీళ్లను తెప్పించేదైనా, ఎంత గుండెల్లో గుబులు రగిలించేదైనా సరే నువ్వు విని తీరాల్సిందే, జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుళ్ళు కూడా భయపడేటటువంటి ఒక 5 మహాశాపాలు నీకు తగిలాయి బిడ్డ. వెంటనే ఇప్పుడే ఈ క్షణమే రేపు గ్రహణమి లోపు వాటి నుంచి నువ్వు బయటపడాలి, వాటిని తొలగించుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను బిడ్డ. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా, నువ్వు నిందించుకున్నా, నన్ను నిందించినా, పరిస్థితుల్ని నిందించినా ఏం చేయటానికి కూడా మిగిలి ఉండదు. కాబట్టి జాగ్రత్త, నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు వినాల్సిందే, తప్పక విని తీరాల్సిందే అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకన్నా అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాలి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీ మనసులో ఉన్న కష్టాలు తీరుతాయి, కోరికలు తీరుతాయి, బాబా గారి ఆశీస్సులు త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ రోజుటి సందేశం అయితే నువ్వు వినాలి తల్లి. ఎందుకంటే దీని నుంచి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు బయటపడాలి. ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా నీకు ఇలా జరిగిందా, ఇలా అనుకున్నావా? ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదు, వచ్చినట్టే వచ్చే అవకాశాలు చేజారిపోవటం, కారణం లేకుండా ఇంట్లో భార్య భర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య గొడవలు రావటం, ఎవరూ లేక ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయా తల్లి? అయితే ఆరోగ్యపరంగా చూస్తే డాక్టర్లకు కూడా అంతుపట్టని జబ్బులతో నువ్వు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ బాధపడుతున్నారా? అయితే ఈ సందేశం ఖచ్చితంగా నీ కోసమే. ఎందుకంటే నీ జీవితాన్ని నిత్యం కూడా పరిశీలిస్తున్న ఒక పరిశీలకుడులా ఎన్నో ఏళ్లుగా నిన్ను నేను గమనిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా నీకున్న కర్మలను, నీ జాతకాలను, నీ కష్టాల దగ్గర నుండి చూసిన ఒక తండ్రిగా ఈరోజు నీకు నేను ఒక పచ్చి నిజం చెప్పబోతున్నా బిడ్డ. విను. నువ్వు పడుతున్న ఈ కష్టాలకు కారణం నీ చేతగానితనం కాదు, నీ దురదృష్టం అంతకంటే కాదు. నీకు తెలియకుండానే నిన్ను వెన్నాడుతున్న పంచశాపాలు. అవును తల్లి, నువ్వు వింటున్నది నిజమే. 5 భయంకరమైన శాపాలు. ఈ శాపాలు ఎంత భయంకరమైనవి అంటే, సాక్షాత్తు ఆ సృష్టి లయకారుకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఈ శాపాలకు భయపడతారు. అలాంటివి నీకు తగిలాయి. దేవుళ్ళకే తప్పని ఈ కర్మఫలం మనిషివైనా నీకు ఎంతటి కర్మాలను ఇస్తుందో ఒక్కసారి ఊహించు. ఈరోజు నేను ఆ పంచశాపాలు ఎలా ఉంటాయి, అవి నీకు ఉన్నాయని నువ్వు ఎలా గుర్తించాలి, ఒకవేళ ఉంటే నీ జీవితాన్ని నాశనం చెయ్యకముందే వాటిని ఎలా తొలగించుకోవాలి అనే అద్భుతమైన ప్రతి రహస్యమైన పరిహారం చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినుబిడ్డ. అయితే ఇక్కడ నువ్వు ఎన్ని పనులున్నా కాసేపు ఆగాల్సిందే. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే మహాపరిహారం నీ జీవితాన్ని, నీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. అంతవరకు ఆగాల్సిందే. తొందరపడుకు, వెళ్ళకు. వెళ్లే ముందు నీకు నా మీద నమ్మకం ఉంటే కాసేపు ఇక్కడ ఆలోచించి ఆ తర్వాత వెళ్ళు బిడ్డ. ఎందుకనంటే చెప్పాను కదా, అది నీ జీవితానికి సంబంధించింది. అందుకని నీ కష్టాలన్నీ తీరిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నిన్ను చెయ్యి పట్టుకొని మరి ఇక్కడ ఆపుతున్నాను బిడ్డ. నేను చెప్పేది మనసుని ప్రశాంతంగా ఉంచుకునే శ్రద్ధగా విను. కంగారేమొద్దు. ఏ జరిగినా నీ సాయి ఉన్నాడు, చూసుకుంటాడు.
వినాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి, వాటి నుంచి బయటపడాలి. ఇదే నా ఒక్క ఆలోచన. అసలు శాపం అంటే ఏంటి బాబా అని నువ్వు అడిగితే, ఎవరైనా ఒకరు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ గుండె లోతుల నుంచే పల్లికే ఆ వేదనే శాపం అవుతుంది తల్లి. ఇది ఒక అదృశ్య శక్తిలా కూడా పనిచేస్తుంది. ఇది గాలిలో కలిసిపోయి ఎవరైతే ఆ కష్టానికి కారణమో వారి చుట్టూ ఒక చీకటి వలయం లాగా అల్లుకుంటుంది బిడ్డ. దీనినే ఆరా అంటారు. ఆరా దెబ్బ తినటం అంటే ఇక్కడ నీకు తెలుసా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు కూడా వాలిని చాటుగా చంపినప్పుడు వాలి భార్య తార ఇచ్చిన శాపం వల్లనే కృష్ణావతారంలో ఒక బోయవాడి బాణం దెబ్బకి ప్రాణాలు విడిచాడు. శివుడు కూడా భృగు మహర్షి శాపం వల్లనే లింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. దేవుళ్ళకే తప్పలేదు కదా తల్లి. ఇక మనిషివి నువ్వెంత, నీకు తెలియకుండా గత జన్మలోనో లేదా ఈ జన్మలోనో అసలు నీ ప్రమేయమే లేకుండా నీ పూర్వీకులు చేసిన తప్పుల వలనో ఈ పంచశాపాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఈ పంచశాపాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి వివరిస్తానో, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో వీటిని సరిపోల్చుకో తల్లి, అర్థమవుతుంది. మొదటిది అత్యంత ప్రమాదకరమైనది పితృశాపం. దీన్నే పితృదోషం అని కూడా అంటారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత వారికి సరైన కర్మలు చేయకపోవటం, లేదా బతికున్నప్పుడు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసి కనీసం పట్టించుకోకుండా వారికి అన్నం నీళ్లు కూడా పెట్టకుండా ఏడిపించటం, ఇది పితృశాపం తగులుతుంది తల్లి. ఇది కేవలం నువ్వు చేస్తేనే కాదు, నీ తాత ముత్తాతలు చేసిన ఆ పాపం నీ దాకా వస్తుంది. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ పితృశాపం ఉంటే, ఈ పితృశాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎలా ఉంటాయో తెలుసా? ఎలా తెలుసుకోవాలో తెలుసా? అసలు పితృశాపం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఒకవేళ ఈ శాపం ఉంటే నీ వంశం వృద్ధి చెందదు, ఇంట్లో సంతానం కలగకపోవటం, పదే పదే గర్భస్రావం జరగటం, పెళ్లి సంబంధాలు వస్తున్నట్లే వచ్చి ఆగిపోవటం, సంపాదించిన డబ్బు ఎటు పోతుందో తెలియదు, అనారోగ్యాల పాలై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇంట్లో ఎప్పుడు ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ, భయం, ఆందోళన, కంగారు, గాబరాగా అనిపిస్తుంది, అర్ధరాత్రి పూట ఉలిక్కిపడి లేవటం జరుగుతుంది. దీనికి ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. నీ ఇంట్లో వీటిల్లో ఒకటి రెండైనా ఉన్నాయా లేదా? కళ్ళు మూసుకొని ఒక్కసారి అన్నీ కూడా ఆలోచించు. పరిస్థితుల్ని తిరగదోడు, నీకు అర్థమవుతుంది నీ జీవితంలో ఏం జరుగుతోంది అని. కదా, అనిపించింది కదా? ఏమనిపించింది నాకు ఇక్కడ చెప్పు బిడ్డ. ఒకవేళ నీకు ఇలా జరుగుతూ ఉంటే భయపడకు. దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను. అమావాస్య రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొద్దిగా నల్ల నువ్వులు నీళ్లు తీసుకొని దక్షిణ దిశగా తిరిగి నీ పూర్వీకులను తలుచుకుంటూ ఆ నీటిని వదిలే. అంతేకాకుండా ప్రతిరోజు నువ్వు తినే ముందు కొద్దిగా అన్నం తీసి కాకులకు పెట్టు. కాకులు పితృదేవతలకు ప్రతిరూపాలు. కనీసం నెలకొకసారి ఏ బంధువులకో లేదా వృద్ధులకి కడుపు నిండా అన్నం పెట్టు. దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టు. వారి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు, నీ పితృశాపం మంచులా కరిగిపోతుంది. సాక్షాత్తు నీ పితృదేవుళ్లకు పెట్టినట్టు నువ్వు తలుచుకొని భావించి వాళ్లకు పెట్టు. అక్కడున్న వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది, వీళ్ళ ఆకలి తీరుతుంది, నీకు అంటిన శాపం కూడా కరిగిపోతుంది. ఇక రెండవ శాపం బిడ్డ, స్త్రీ శాపం లేదా మాతృశాపం. ఒక ఆడపిల్లను కానీ, భార్యను కానీ, తల్లిని కానీ మోసం చెయ్యటం, వారిని శారీరకంగా లేదా మానసికంగా హింసించటం, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి వదిలేయటం వల్ల ఈ శాపం తగులుతుంది. ఆడదాని కన్నీరు ఇంటికి దరిద్రం బిడ్డ. ఇది మూఢనమ్మకం కాదు, అందులో ఒక బలమైనటువంటి ఒక కారణం ఉంది. ఒక స్త్రీ గుండె పగిలి ఏడ్చినప్పుడు పుట్టే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నకారాత్మక తరంగాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. జాగ్రత్త. అందుకే అంటారు కదా, శ్రీ మహాలక్ష్మి కూడా చెప్పింది కదా, ఏ ఇంట్లో అయితే స్త్రీ పూజలు అందుకుంటుందో, గౌరవించబడుతుందో ఆ ఇంట్లో నేనుంటాను అని ఊరికే అనలేదు కదా. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి లక్షణాలు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నీకు ఈ శాపం అంటుతుంది బిడ్డ. ఈ శాపం ఉన్నవారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళినట్టే వెళ్ళి ఒక్కసారిగా పాతాళానికి పడిపోతారు. అంత చిక్కని చర్మ వ్యాధులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు అనుమానాలు, కోర్టు కేసులు, విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఎంత అందమో ఆస్తి ఉన్న సమాజంలో అపమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ వంశంలో పుట్టే ఆడపిల్లలు తీవ్రమైన కష్టాలు పడతారు. ఇక్కడ దీనికి ఉపాయం ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. ఈ శాపం నుంచి నువ్వు బయటపడాలి అంటే ముందుగా నీ ఇంట్లోని స్త్రీలను నువ్వు గౌరవించడం నేర్చుకో. ఎవరైతే నీ వల్ల కన్నీళ్లు పెట్టుకున్నారో వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పు. దానికి పరిహారంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని పూజించు.
అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఒక్కసారి గుడికి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకునిరా. కనీసం 5 ముత్తైదువులకి పసుపు, కుంకుమ, తాంబూలము, పువ్వులు, రవిక వాటిని పెట్టి వాళ్ళని గౌరవించు. ఆడవారిని గౌరవించే ఏ ఇంట్లో అయినా శాపం నిలవదు బిడ్డ. ఇక 3వది, అందరూ ఎక్కువగా భయపడేది సర్పశాపం. ఎందుకంటే మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయటం, పాము పుట్టలను తవ్వేయటం కారణం కాకుండా పాములని కారణం లేకుండా చంపటం, జంట పాములను విడదీయటం వల్ల ఈ సర్పశాపం తగులుతుంది బిడ్డ. దీన్నే కాల సర్పదోషం అని కూడా అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? కలలో సర్పాలు పదే పదే కనిపిస్తుంటాయి. నిద్రలో ఎవరు గొంతు నిలుముతున్నట్లు అనిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిలో అడ్డంకులు, ఏం చేసినా కూడా అన్ని ఆలస్యమే, అవాంతరాలే, అవరోధాలే. వివాహం అనేది పదే పదే వాయిదా పడుతూ వస్తుంది. సంతానం ఉండదు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు తరచూ ప్రమాదాలు జరగటం, విపరీతమైన కోపం, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలనిపించటం ఈ శాపం లక్షణాలు బిడ్డ. ఒక్కసారి చూడు, ఇవి నీ ఇంట్లో ఉన్నాయా? నీ విషయంలో కానీ నీ బిడ్డల విషయంలో కానీ ఒక్కసారి ఆలోచించు, మనసు పెట్టి ఆలోచించు. ఈ లక్షణాలు ఇలా ఉంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? సర్పశాపానికి అత్యంత శక్తివంతమైన భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించు బిడ్డ. వీటి నుంచి నువ్వు బయటపడతావు. గుడిలో ఉన్న నాగేంద్రుని పుట్టలో పాలు పోయి సాధ్యమైనంత వరకు శుద్ధ ఆవు పాలు, అలాగే పర్యావరణాన్ని కాపాడు. వీలైతే నువ్వు ఇక్కడ పాములను కొట్టటం, చంపటం మానే. నీ మనసులో ఉన్న భయం, నీ పనుల్లో ఉన్న ఆటంకాలు ఎలా తొలగిపోతాయో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఇక 4వది, గోశాపం లేదా మూగజీవాల శాపం. మనుషులకు మాటలు వస్తాయి, తమ కష్టాన్ని చెప్పుకోగలుగుతారు, కానీ మూగజీవాలు ఏడిస్తే ఆ పాపం అది ఉరుము లేని పిడుగులా మారిపోతుంది. ఆవులను హింసించటం, పాలు పెతకటానికి దూడలను తన్నటం, అలాగే రోడ్డు మీద ఉన్న కుక్కలను, పిల్లులను కారణం లేకుండా కొట్టటం, కాలితో తన్నటం, ఈ శాపం తగులుతుంది బిడ్డ. అన్నం తింటున్న కుక్కలని, ఆహారం తింటున్న పశువులని తోలటం, ఇది కూడా మహాపాపం. నోటి దగ్గర కూడు లాగేసినట్టు అవుతే ఆ పాపం ఎంత పాపం చుట్టుకుంటుంది. ఒకసారి ఆలోచించు, ఎలాంటి పని ఎప్పుడైనా నువ్వు చేసావా? నువ్వు కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ ఒక్కసారి అంతా కూడా చూడు, తెలుసుకో. అంతా ఆహారాన్ని వృధా చేసి చెత్తలో పడవేయటం కూడా ప్రాణి శాపానికి దారి తీస్తుంది బిడ్డ. ఈ లక్షణాలన్నీ ఉంటే ఈ శాపం వల్ల ఏమవుతుందో తెలుసా? అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా హాస్పిటల్లకే సరిపోతుంది. ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. వ్యాపారంలో నష్టాలు, ఊహించని ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతాయి. ఒక పని పూర్తవుతుంది అనుకున్న క్షణంలో, చివరి క్షణంలో ఆగిపోతుంది. ఇలా నీ ఇంట్లో కూడా జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించు, జరుగుతున్నాయో లేదో కదా. దీనికి నీ తండ్రి నీకు ఇస్తున్న ఉపాయం ఏంటో తెలుసా? ఈ గోశాపం పోవాలి అంటే ప్రేమను పంచాలి. గోశాలకు వెళ్ళి నీ చేతులతో ఆవులకు పచ్చగడ్డి, బెల్లము, అరటిపండ్లు తినిపించు. ఆ ఆవు వీపు మీద ప్రేమతో నువ్వు నిమిరితే, నీ చేతితో నిమిరితే నీ కర్మలన్నీ తొలగిపోతాయి. గోమాత స్పర్శిస్తే చాలు, ఆ గోమాతను స్పర్శిస్తే చాలు, నీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఎందుకో తెలుసా? 3 కోటి దేవతలు గోమాతలో కొలువై ఉన్నారు బిడ్డ. అందుకనే అలాగే నీ ఇంటి బయట లేదా డాబా మీద పక్షులకు నీళ్లు, గింజలు పెట్టు. వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా అన్నం పెట్టు. మూగ జీవాల కడుపు నిండినప్పుడు అవి చేసే మూగ ప్రార్థన నీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. దాన్ని మించిన రక్ష ఇంకొకటి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇది చివరిది మరియు 5వది. ఇక్కడ బ్రహ్మశాపం లేదా గురుశాపం. జ్ఞానాన్ని అవమానించటం, గురువులను, చదువు చెప్పిన ఉపాధ్యాయులను కించపరచటం, దైవ దూషణ చేయటం, వేదాలను తప్పుబట్టటం, మంచి మార్గంలో నడిచే వారిని మోసం చేయటం వల్ల ఈ గురుశాపం తగులుతుంది. ఎవరైతే తమ ఎదుగుదలకు కారణమైన వారిని మరిచిపోయి అహంకారంతో ప్రవర్తిస్తారో వారిని ఈ శాపం వెన్నాడుతుంది తల్లి. దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ శాపం ఉన్నవారికి సరైన సమయంలో సరైన ఆలోచన రాదు. ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మెదడు మొద్దుబారిపోతుంది, మనసు మొద్దుబారిపోతుంది, ఏమీ ఆలోచనలు రావు. అయోమయంలో పడిపోతారు, దిక్కుదోచని స్థితిలో పడిపోతారు. ఎంత ఆలోచించినా కూడా ఒక్క ఆలోచన కూడా రాదు. చదువులో రాణించలేరు. బాగా చదివినా కూడా పరీక్షల సమయంలో మర్చిపోతారు. సమాజంలో మచ్చలేని జీవితం గడుపుతున్నా సరే అకారణంగా నిందలు పడతారు. పేరు ప్రతిష్టలు ఒక్క రాత్రిలో నాశనం అవుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోయి పిచ్చి పట్టినట్లు అయిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దీనికి పరిహారం ఏంటో తెలుసా? ఇక్కడ గురువారం రోజున
పసుపు రంగు బట్టలు ధరించి నీ సాయి మందిరానికి, దత్తాత్రేయ మందిరానికి ఒక్కసారి వెళ్ళు. గురువుల పాదాలకు ఆ పాదాలను తాకి నమస్కరించు. పేద విద్యార్థులు చదువుకోవటానికి పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పలకలు దానంగా ఇవ్వు. అహంకారాన్ని వదిలి వినయంగా ఉండటం నేర్చుకుంటే ఈ బ్రహ్మశాపం నుండి సులభంగా బయటపడతావు బిడ్డ. ఇక్కడి వరకు నువ్వు ఈ వీడియో చూసావు, ఈ సందేశాన్ని విన్నావంటే నీ జీవితాన్ని మార్చుకోవాలనే తపన నీలో బలంగా ఉందని నీ తండ్రికి అర్థమైంది. ఇక్కడ నీకు ఒక సందేహం రావచ్చు, ఈ 5 ఏ శాపం ఉందో నాకు ఎలా తెలుస్తుంది బాబా అని. అసలు శాపం ఉందో లేదో కూడా నాకు తెలియదు కదా అని. కానీ నా జీవితం మాత్రం కష్టాల్లో ఉంది, నేనేం చెయ్యాలి అని సందేహం నీ మనసులో రావచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు, దానికి నేను చెప్పేది ఏంటో తెలుసా? చాలా సులభమైన ఒక ఉపాయం. నేను ఏం చెయ్యాలి అని నువ్వు అడిగితే ఇప్పుడు నేను నీకు ఒక మహా ఉపాయం చెప్తాను బిడ్డ. ఇది 5 శాపాలను ఒకేసారి తుడిచిపెట్టే బ్రహ్మాస్త్రం లాంటిది. అద్భుతమైన మార్గం, శ్రద్ధగా విను. నువ్వు ఏ మతానికి చెందినా పర్లేదు, ఎవరిని పూజించినా పర్లేదు, ఎవరిని నమ్మినా పర్లేదు, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం మీద నుంచి కాలు కింద పెట్టకముందే నీ 2 చేతులను ఒక్కసారి చూసుకొని నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకో, నీ కులదైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో. ఇలా అనుకో, తెలిసి తెలియక నా వల్ల, నా పూర్వీకుల వల్ల ఏ ప్రాణికైనా, ఏ మనిషికైనా కష్టం కలిగి ఉంటే నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థించు. ఒక్క మాట చాలు. ఆ తర్వాత కనీసం వారానికి ఒక్కసారైన ఒక అనాథ ఆశ్రమానికి కానీ, లేదా రోడ్డు పక్కన ఆకలితో ఉన్నవారికి కానీ నీ చేతులతో కడుపు నిండా భోజనం పెట్టు. వారికి అన్నం పెడుతున్నప్పుడు వారి కళ్ళల్లోకి చూసి చిరునవ్వు నవ్వు. వారు భోజనం చేశాక వారు కడుపు నిండిన ఆ ఆనందంలో వారి హృదయం లోపల నుంచి ఒక దీవెన వస్తుంది చూడు తల్లి. ఆ దీవెనకున్న శక్తి ముందు బ్రహ్మదేవుడి శాపమైనా సరే పటాపంచలైపోవలసిందే. ఒక పేదవాడి ఆకలి తీర్చడం అనేది ఎన్నో జన్మల కర్మలను కాల్చేసే అగ్ని లాంటిది. నన్ను నమ్ముతల్లే. చూసావు కదా, కష్టాలు మనుషులకే వస్తాయి, కానీ వాటిని చూసి భయపడుకో. ఏడుస్తూ కూర్చోవటం కాదు, ధైర్యంగా నీ సాయి అండదండలతో, ధర్మ బలంతో ఎదుర్కో. ఎందుకంటే ఈ వీడియో నీకు ఒక పరిష్కార రూపంలో నీ ముందుకు వచ్చింది. దీన్ని ఆచరించు. నీ జీవితంలో వారం రోజుల్లోనే నువ్వు మార్పును గమనిస్తావు. నువ్వు మానసికంగా ఎంత బలంగా ఉంటే ఇలాంటి ఒక నకారాత్మక శక్తులు అంత దూరంగా పారిపోతాయి. నీకు ఈ విషయాలు నిజంగా నీ గుండెను హత్తుకున్నాయని అనుకుంటాను బిడ్డ. ఒక్కసారి ఆలోచించు, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ జీవితంలో 1, 2 అయినా ఉన్నాయా? ఉంటే ఈ పరిహారాలు చేసుకో. ఎందుకనంటే ఇవి మామూలు శాపాలు కాదు. చెప్పాను కదా, దేవుళ్లే భయపడే శాపాలు ఉన్నప్పుడు నువ్వెంత. కాబట్టి జాగ్రత్త బిడ్డ. అయితే నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు. అన్నీ కూడా వాటంతట అవే సద్దుమణిగిపోయేలా నేను చేస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.